బెంగాల్ అంటే మనం అనుకుంటాము కవిగురు రవీంద్రనాథ్ ఠాగూర్, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, పండిత్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రాజా రామ్మోహన్ రాయ్. అప్పుడు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ఎడ్యుకేషన్ వల్ల బెంగాలీస్ ఎక్కువ మంది బెనిఫిట్ అయ్యారండి. ఎందుకంటే 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, అక్కడ ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు గెలుపొందారు. ఆ యుద్ధంలో గెలిచిన తర్వాత అక్కడి నుండి బ్రిటిష్ సామ్రాజ్యం దేశంలో తర్వాత వచ్చింది, ఫస్ట్ అక్కడ మొదలైంది. స్లోగా బ్రిటిష్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో స్థాపించారండి. నా మెడికల్ కాలేజ్ కోల్కతా 1835. మన సౌత్ ఏషియాలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ కోల్కతా. సో ఈ బెనిఫిట్ పొందాడు బెంగాలీస్. అందుకే ఆర్ట్, కల్చర్ ప్రతి చోట ఎక్కడ చూసినా బెంగాలీస్ చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఎప్పుడు 19th century, 20th century. కానీ సత్యజిత్ రాయ్ మన అందరికీ తెలుసు, లాస్ట్ టైటాన్ మనం చెప్పొచ్చు, టైటాన్. తరువాత అటువంటి వ్యక్తులు ఈరోజు చూస్తే బెంగాల్లో లేరండి. ఎందుకంటే బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు ఉండేది బెంగాల్లో, ఇప్పుడు బెస్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బెంగాల్లో లేవు సార్. ఎక్కడా కనిపించట్లేదు సార్, టు బి ఫ్రాంక్. ఏదో నామకే వస్తేనే బిల్డింగ్స్ ఉన్నాయి తప్ప అందులో ఉన్న వాళ్ళ దగ్గర ఇప్పుడు ఆ క్వాలిటీ స్టాండర్డ్ లేవు, బాగా తగ్గిపోయింది. మంచి స్టూడెంట్స్ వెళ్ళిపోతున్నారండి, మంచి టీచర్స్ వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ఎన్వైరన్మెంట్ పోయింది, మంచి ఎన్వైరన్మెంట్ లేదు, టీచింగ్ ఎన్వైరన్మెంట్ లేదు, లర్నింగ్ ఎన్వైరన్మెంట్ లేదు. ఇప్పుడు ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎటువంటి వ్యక్తులు కావాలి, నాకు సపోర్ట్ చేస్తారా, చేస్తేనే నువ్వు ఇక్కడ ఉండొచ్చు, కరెక్ట్, లేకపోతే నువ్వు నీ ఇష్టం, నువ్వు వెళ్ళిపో, నాకు అభ్యంతరం లేదు, నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కావాలి. సో అటువంటి కల్చర్ ప్రమోట్ చేస్తే మంచి వాళ్ళు ఉండరండి. చాలా మంది మేధావులు వెళ్ళిపోయారండి. కరెక్ట్. ఎస్పెషల్లీ 1970 తర్వాత ఇప్పుడు నక్సల్ కల్చర్ మొదలైంది బెంగాల్లో, అక్కడ డౌన్ఫాల్ బాగా మొదలైంది. ఇప్పుడు వివేకానంద గారి బాస్ట్ ఉంటే అది బిహేవ్ చేయడం జరిగింది కాలేజ్ స్ట్రీట్లో. తర్వాత చాలామంది సివిల్ సర్వెంట్స్ చూస్తే చాలామంది బెంగాలీస్, కానీ 70 తర్వాత చూడండి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా బెంగాలీస్ చాలా తక్కువ. సో చాలా దురదృష్టకరం. ఈరోజు పరిస్థితి చూస్తే బెంగాల్లో పరిస్థితి బాగాలేదు. బెంగాలీ కల్చర్ కూడా ఇంతకుముందు గ్లోరియస్ కల్చర్ ఉండేది, ఇప్పుడు కూడా అప్పుడు అందరం గర్వించాము, ఇప్పుడు గర్వించడానికి ఏమీ లేదు. Except for there are still people who still love Bengali culture and they feel that they are the best. కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. కానీ సార్ 30 ఏళ్ల మీ కెరియర్లో అంటే ప్రస్తుతం సివిల్ సర్వెంట్స్ లైఫ్స్ ఎలా ఉన్నాయంటే ఒక పార్టీకో ఒక వ్యక్తికో వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల కొంత సిచ్యువేషన్స్, అనుకోని సిచ్యువేషన్స్ కొని తెచ్చుకుంటుంటారు. బట్ మిమ్మల్ని చూస్తే అన్బయాస్డ్గా ఎక్కడ ఎలాంటి ఒక మచ్చ, ఒక ముద్ర లేకుండా ఎలా ఉండగలుగుతారు? నిజంగా కమింగ్ సివిల్ సర్వెంట్స్కి మీరు ఏం చెప్తారు? నా ఫస్ట్ పోస్టింగ్ జమ్మల్ మడుగు. అక్కడ ఒక సీనియర్ పొలిటీషియన్ నాకు ఒకరోజు చెప్పారండి, నేను ఒక మాట మీకు చెప్తాను, మీరు ఆ మాట పేషెంట్గా వినండి, వినిన తర్వాత మీకు కరెక్ట్ అనిపిస్తే చేయండి, లేకపోతే చేయకండి. రైట్. నేను మీ మీద ఎటువంటి నెగటివ్ రిపోర్ట్ పంపను, ఏమీ అనుకోను. నేను అడిగాను ఎందుకు? ఎందుకంటే నాకు తెలుసు అందరికీ మీరు ఒకటి న్యాయం చేస్తారండి. నా ప్రత్యర్థులు చాలామంది ఉంటారండి, వాళ్ళు కూడా ఫోన్ చేసి మీకు చెప్తే మీరు శ్రద్ధగా విని తర్వాత మీకు ఏం కరెక్ట్ అనిపిస్తుంది అదే చేస్తారండి. కాబట్టి నేను కూడా ఎక్స్పెక్ట్ చేయను. నేను కూడా నా దగ్గరికి ప్రజలు వస్తే వాళ్లకు ఇదే చెప్తాను, ఏమని, నేను ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం మీ సమస్య విని ఎస్పీ గారికి, ఏఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి తెలియజేయడం మేము చేస్తాం. ఇప్పుడు కొందరు కలెక్టర్స్, ఎస్పీలు వేరే వాళ్ళు చెప్తే చేస్తారు, నేను కూడా చెప్తాను, నేను ఏం చెప్పాను చేయండి, ఎందుకంటే వేరే వాళ్ళు చెప్తే చేస్తారు కదా. కానీ మీరు ఈ ఏఎస్పీ, అప్పుడు ఏఎస్పీగా ఉన్నాను, ఏ ఏఎస్పీ ఎవరు చెప్తే వినరండి, ఏం కరెక్ట్ అనుకుంటారు అదే చేస్తారండి. కాబట్టి నేను ఆయనకు చెప్తాను, ఆయన కరెక్ట్ అనుకుంటే చేస్తారండి, లేకపోతే చేయరండి. నేను ఏం చేయలేను, నేను ఫర్దర్ అని చెప్పను. ఆయన అదే రోజు నాకు చెప్పారండి, నాకు మీ సంగతి తెలుసు, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేస్తాను, మీరు జస్ట్ పేషెంట్గా ఓపిగా వింటారని నాకు తెలుసు, అంతవరకు మీరు చేస్తారని నాకు నమ్మకం ఉంది. తర్వాత మీకు ఏం న్యాయం అనిపిస్తుంది అదే చేస్తారని నాకు తెలుసు.
ప్రజలకు కూడా అదే చెప్తాను. సో నేను ఈ విషయం అందరికీ చెప్తాను. ఫస్ట్ పోస్టింగ్ లోనే మీరు నిర్ణయం తీసుకోండి. మీకు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఏ ప్రజాప్రతినిధి మీకు ఏం చెప్తే అదే చేయండి. ఇంకొకటి, ఏ ప్రజాప్రతినిధి మీకు ఏం చెప్తే శ్రద్ధగా వినండి, కానీ ఏది న్యాయం అనిపిస్తుంది అదే చేయండి. ఈ 2 దారి ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను 2 మార్గం ఎన్నిక చేశాను, సెలెక్ట్ చేశాను. నేను జీవితంలో 3 జిల్లా ఎస్పీగా పనిచేశాను. ఇది నా 4వ, నేను ఇప్పుడు సిపిగా పనిచేస్తున్నా. ఏ గవర్నమెంట్ వచ్చినా నేను ఇబ్బంది ఫేస్ చేయలేదు. బెస్ట్ పోస్టింగ్ అది రిలేటివ్ మ్యాటర్. నాకు అనిపిస్తుంది ఇది బెస్ట్ పోస్టింగ్, మీకు అనిపిస్తుంది అది బెస్ట్ పోస్టింగ్. అప్పుడప్పుడు నాకు మంచి పోస్టింగ్ వచ్చాయి, అప్పుడప్పుడు నాకు మంచి పోస్టింగ్ రాలేదు. కానీ ఏదో ఒకటి పోస్టింగ్ వచ్చింది, నాకు జీతం వచ్చింది, నా ఫ్యామిలీ నేను పోషించగలిగాను. సో 2 మార్గం మీరు ఎన్నిక చేస్తే మీకు జీవితంలో ప్రాబ్లం రాదు. ఏదో ఒకటి పోస్ట్ వస్తుంది, మీకు ఎప్పుడైనా జీతం, ప్రతి నెల ఆఖరిలో జీతం వస్తుంది, మీ ఫ్యామిలీని మీరు పోషించగలుగుతారండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మొదటి మార్గం ఎన్నిక చేస్తే ఈ గవర్నమెంట్ మీ సొంత బేబీగా చూస్తారండి. మీకు బెస్ట్ పోస్టింగ్ అనిపిస్తే మీకు ఏమనిపిస్తుంది అదే ఇస్తారండి. కానీ ఆ గవర్నమెంట్ మాడిపోతే మీరు పోస్టింగ్ లేకుండా ఉండిపోతారండి, మీకు సాలరీ కూడా రాదు. సో మీరే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి ఏం చేయాలి. ఇంకొకటి కూడా నేను చెప్పాను, ఎప్పుడైనా నిష్పక్షపాతంగా పనిచేస్తే ప్రజలు మీ దగ్గరికి వస్తారండి. ఈ వ్యక్తి ఆ ప్రజాప్రతినిధి ఏం చెప్తే అదే చేస్తారండి. ఆ ఫీలింగ్ వాళ్ళకు అందరికీ అంత తెలిసిపోతుంది. అప్పుడు మీ దగ్గరికి రారండి, డైరెక్ట్గా ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్ళి ఆయన ద్వారా మీకు ఫోన్ చేయిస్తారండి. కాబట్టి మీ విలువ పోతుంది. అప్పుడు అందరికీ ఏం తెలుస్తుంది, మీరు ఆ వ్యక్తి హెంచ్మ్యాన్ గా పనిచేస్తున్నారండి. కాబట్టి మీ సిలెక్షన్ ఇప్పుడు మీ నిర్ణయం అంతా మీ చేతుల్లో ఉంది, మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని అందరికీ చెప్తాను. తర్వాత మేము ఇది చేయండి అని చెప్పలేం కదా, సొంత నిర్ణయం వాళ్ళే తీసుకుంటారు.